మసాలాలు అంటే భారత్ అంటే ప్రపంచంలో ద లార్జెస్ట్ మసాలా ఎక్స్పోర్టర్స్ ఎవరు అంటే మన దేశమే. ఒకప్పుడు ఉప్పును ఇచ్చి బంగారు నాణాలు తెచ్చుకున్న వాళ్ళం మనం, మిరియాలు ఇచ్చి వజ్రాలు తెచ్చుకున్న వాళ్ళం. సో మీరు గమనించారనుకోండి, మసాలాల గురించి మనకు ఎవరు కూడా విడిగా చెప్పక్కర్లేదు. కానీ ఇవాళ ప్రపంచమంతా ఏం మాట్లాడుతుంది? భారత్ నుంచి వస్తున్న మసాలాలలో ఈ పెస్టిసైడ్ కెమికల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయండి. సో ఇవి మన సేఫ్టీ స్టాండర్డ్స్కి, అంటే ఫుడ్ సేఫ్టీ అంటారు చూసారా, ఆ ఫుడ్ సేఫ్టీలో వీళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి మనము వీళ్ళ మసాలాలను తిరిగి పంపించేయాలి. ఇప్పుడు చూడండి, అమెరికాలో ఒక ప్రముఖ కంపెనీలో ఒక ఫార్మాసిస్ట్, ఈయన సడన్గా ఏం చేశాడు, నేను ఇక అమెరికాలో ఉండను, నా దేశము భారతదేశానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. నేరుగా ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు. వచ్చిన వాడు ఒక ప్రముఖ ఫార్మా కంపెనీలో జాయిన్ అయ్యాడు. మీకు ఇక్కడ ఫార్మా కంపెనీలో ఉండే లూప్ హోల్స్, మీరు ప్రపంచంలో ఏ ఫార్మా కంపెనీ అయినా తీసుకోండి, ఎన్నో లూప్ హోల్స్ ఉంటాయి. మీకు ఎన్నో తప్పుడు వ్యవహారాలు, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటాం చూసారా, దాని నుంచి వీళ్ళు డీవియేట్ అవుతూ ఉంటారు. సో ఇదంతా క్షుణ్ణంగా గమనించి మళ్ళీ ఇతని టీం అమెరికా వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు మీరు చూసారనుకోండి, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, అక్కడ పెస్టిసైడ్ ఎక్స్పోజర్, ఇండియన్ సీన్, ఇలాంటి ఆర్టికల్స్. అంటే ఇక్కడ చూడండి, ఇండోనేషియాలో మీకు ఒక పర్టికులర్ టానిక్ అక్కడ ఉండే ప్రజలు తాగారండి. తాగిన వెంటనే ఏమైంది, చాలామందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. వెంటనే ఏం చేశారు, ఇది భారత్కు సంబంధించిన ఫార్మాసిటికల్ కంపెనీ, వాళ్ళ వల్లే ఇలా జరిగింది అని పెద్ద పెద్ద కథనాలు. ఫైనల్గా చూసినప్పుడు ఏంటి, తయారు చేసింది ఇండోనేషియాలో ఒక ఫ్యాక్టరీ, మనము కాదు. కానీ ఆల్రెడీ వీళ్ళు వార్తాపత్రికల్లో పెద్ద పెద్ద కథనాలు చెప్తున్నాం కదా, అమెరికా వాడు నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, అందులో ఇండియన్ సీన్ ఏమిటి, పెస్టిసైడ్ ఎక్స్పోజర్, ఇలాంటి ఆర్టికల్స్. సో మన మీద ఒక లాంటి పగ, ద్వేషము, ఈర్ష ఉంది. సో మొన్న యూరోప్ యూనియన్ వాళ్ళు ఏం చేశారు, 527 ఇండియన్ ఫుడ్ ప్రోడక్ట్స్, వీటిపై మేము బ్యాన్ విధిస్తున్నాము, మా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్కి ఇవి ఎక్కడా కూడా నిలబడడం లేదు, వెంటనే మేము ఇండియాకు తిరిగి పంపించేస్తున్నాము. ఫ్రెండ్స్, ఇదంతా కూడా టెంపరీగా జరిగేదండి. ఎక్కడో ఏదో జరుగుతుంది, దానినంతా కూడా మీడియా ఏం చేస్తుంది, పెద్ద లెవెల్లో హైప్ క్రియేట్ చేసి భారత్ నుంచి వస్తున్న ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ వల్లే ఇలా జరిగిందని చెప్పి రాసేస్తారు. సో వెంటనే మీకు గవర్నమెంట్ అనండి, అధికారులు అందరూ కూడా భారత్ నుంచి పలానా మసాలా ప్యాకెట్లు వస్తున్నాయా, ఏం జరుగుతుంది, ఏం కలుపుతున్నారు, ఈ ఎథిలిన్ ఆక్సైడ్ అంటారు చూసారా, మీకు కార్సినోజెనిక్ పెస్టిసైడ్ అంటారు. సో దీనివల్ల ఏంటి, క్యాన్సర్స్ వస్తున్నాయి. భారత్ నుంచి వచ్చే మసాలాల వల్లే మా దేశంలో క్యాన్సర్ రోగము అనేది పెరిగింది. కాబట్టి మేము ముందు వాళ్ళ మీద బ్యాన్ విధిస్తున్నాం. ఎక్కడో ఏదో జరుగుతుంది, మనల్ని కనెక్ట్ చేసి మన వ్యాపారాన్ని దెబ్బ కొట్టడం, మన ఎక్స్పోర్ట్స్ అక్కడ మీకు ఎక్కువ అవ్వకుండా, అంటే లిమిట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఇలాంటి ప్రచారం ఇదంతా చేస్తూ ఉంటారు. మనం కూడా చూసాం. ఏమంటే 40 ఏళ్ల నుంచి మేము ఇలా ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం కదా, అప్పుడు రాని సమస్య, అప్పుడు రాని ఆ ఫార్ములాలో మీకు డిఫెక్ట్ ఇవాళ ఎందుకు వస్తుంది అంటే ఏంటంటే, మీకు ప్రస్తుతం ఈ న్యూ ఇండియాలో ఏం జరిగినా కూడా ఓర్వలేని దేశాలు ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళు కంకణము కట్టుకొని, పని కట్టుకొని ఇలాంటి ప్రచారం చేయడం, దాంతో ఒళ్ళు మండిన మనం ఏం చేసాం. ఇప్పుడు నేనైతే ఎన్నో వీడియోస్లో మాట్లాడాను, మ్యాగీ అని అన్నారు, మ్యాగీలో మీరు ఎన్ని కెమికల్స్ కలుపుతున్నారు, దానివల్ల ఎంతమందికి క్యాన్సర్స్ వస్తున్నాయి మీరు ఆలోచించారా? మరి మ్యాగీని మనం ఎందుకు బ్యాన్ చెయ్యము? అది వేరండి. యూరోప్లో మా స్టాండర్డ్స్ వేరు, మీ స్టాండర్డ్స్ వేరు. చెత్తా చెదారాన్ని మేము పంపించినా కూడా మీ ప్రజలు కొనుక్కుంటారు, వాడతారు, అది వాళ్ళ కర్మ అని సింపుల్గా వాళ్ళు చెప్పేస్తారు. చాక్లెట్లు అంటున్నారు, ఏంటి పంది మాంసాన్ని కలిపే చాక్లెట్లు ఎన్నో ఇవాళ మార్కెట్లో ఉంది. ఎంతోమంది వెజిటేరియన్స్, మేము వెజిటేరియన్స్ అని చెప్పి ఈ చాక్లెట్లే కొనుక్కొని తింటారు. అలాగే మీరు చూసారనుకోండి, చీజ్ అంటాం, మిల్క్ ప్రోడక్ట్స్ అంటాం, మీకు ఎన్నో టాఫీస్, ఇవన్నీ మీరు గమనించారనుకోండి, విదేశాల నుంచి వస్తాయి, మీకు ఎక్కడా కూడా స్టాండర్డ్స్ అనేవి ఉండవు. కానీ మనం మాట్లాడకూడదు, ఏదో ఒక రకంగా వీళ్ళకి లంచాలు పడేస్తే వీళ్ళు ఒప్పేసుకుంటారు. ఇలాంటి ఒపీనియన్లో ఇంతకాలం ఈ వ్యాపారం అంతా కూడా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదండి. మనము హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. దాంతో ఇవాళ ఏంటంటే
టిట్ ఫార్ టాట్ అన్నట్టుగా మీరు మా మసాలాల గురించి, మా టానిక్ల గురించి, వీటి గురించి మాట్లాడారు కదా. మీ దేశాల్లో నుంచి వస్తున్న వస్తువులు వాటి మీద మేము నిఘా పెట్టాము, స్క్రూటినీ పెట్టాం. ఎలాగా? ఫస్ట్ డాక్యుమెంట్ స్క్రూటినీ అన్నాం, రెండవ లెవెల్లో విజువల్ ప్రజెంటేషన్, మూడవ లెవెల్లో టెస్టింగ్, శాంప్లింగ్. సో ఇక్కడ మీరు దొరికిపోయారు. 1500 ప్రోడక్ట్స్ అమెరికా, బ్రెజిల్, యూకే, మీకు అర్జెంటీనా, చైనా, ఇండోనేషియా, సింగపూర్, హాంకాంగ్ లాంటి దేశాల్లో నుంచి వచ్చిన ఎన్నో ఫుడ్ ప్రోడక్ట్స్ని ఇవాళ మనము కూడా బ్యాన్ చేసాం. మా సేఫ్టీ స్టాండర్డ్స్లో ఈ ప్రోడక్ట్స్ లేవండి, ఈ ఆహారము తింటే మా వాళ్ళకి క్యాన్సర్ రావచ్చు, కాబట్టి కుదరదు అని చెప్పి మనము కూడా ఒక నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రపంచ దేశాలంతా కూడా ఒక్కసారి ఉలికి పడ్డారు. ఇండియా కూడా ఇలా చెయ్యగలదా అంటే ఆ రోజుల్లో మీ ఆటలు సాగేవి. మీరు లంచాలిచ్చి దేన్నో తీసుకొచ్చి మా ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు. ఇవాళ కుదరదు. మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటున్నాము, పెస్టిసైడ్ మేనేజ్మెంట్ బిల్ అని ఒకటి తీసుకొచ్చాము. ఎంత పురుగుల మందు ఎక్కడ ఎలా వాడాలి అనే దాని మీద మాకు ఒక క్లారిటీ ఉంది. ఇంతకు మించి పూర్తిగా సేంద్రియ వ్యవసాయం వైపు యావత్ భారత్ని తీసుకువెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని రకాల మేము మంచి ఆహారము తినేవాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి క్యాన్సర్ క్యారింగ్ ఏజెంట్స్ ఉండకూడదని మేము ఆలోచిస్తూ ఉంటే మీరు చెత్తాచెదరం మా దేశంలో పంపించి మేము పంపిస్తున్న మసాలాలో క్యాన్సర్ ఏజెంట్స్ ఉన్నాయి. దీనివల్ల అంటే మీకు మీ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి, మీ వైద్య రంగము అక్కడ ఎన్నో తప్పులు చేస్తుంది, వాటిని మీరు మాట్లాడరు. మా వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఏ స్థాయిలో మీరు ప్రచారాలు చేస్తున్నారంటే దీనికి కౌంటర్గా టిట్ ఫార్ టాట్గా మేము కూడా అదే చేశాము. కాబట్టి ఇండియా మసాలాలో క్యాన్సర్ ఏజెంట్స్ ఉన్నాయా, మీరు పంపించే చీజ్, మిల్క్ ప్రోడక్ట్స్లో మీకు ఇలాంటి సమస్య ఉందా, వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళే మన దారిలోకి వస్తారు. మరి ఇండియన్ మసాలా ఎంతోమంది వాడుతూ ఉంటారు, ఇందులో ఎక్కువ శాతం పెస్టిసైడ్స్ ఉంటాయంటారు. రెక్టిఫికేషన్కి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. మరి విదేశాలు మన మీద శత్రుత్వాన్ని పెంచుకొని ఇలాంటి దాడులు చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.